అరే ఏం పాటలు పాడుతున్నారు నాకు అర్థం కాదు. బూతు పాటలు పాడటానికి సింగర్స్, అందులో తెలుగు సింగర్స్ ఒప్పుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పటివరకు తెలుగు పాటలు పాడారు, జానపద గీతాలు, ప్లేబ్యాక్ సింగర్గా మీరు ఫేమస్ అయ్యారు, దేవుడు పాటలు కూడా పాడారు. సరే పోనీదే దేవుడు పాటలు పాడుతున్నారు కదా, మంచి సింగర్ అని ఎంకరేజ్ చేస్తే చివరికి బూతు పాటలు పాడుతున్నారు. బాలీవుడ్లో వస్తున్నటువంటి కేడి ది లెవెల్ అంట సినిమా పేరు. సంజయ్ దత్ విలన్ అట, ధ్రువ సర్జర్ హీరో అట. ఐటమ్ సాంగ్ ఒకటి మంగ్లీ పాడారు. సార్కే చునార్ తేరీ సార్కే, పచ్చి బూతట ఈ లిరిక్ మొత్తం. ఈ లిరిక్స్ రాసినటువంటి రకీబ్ అలాం ముస్లిం క్యాండిడేట్ అట. ఆయన ఈ లిరిక్ మొత్తం రాశారు. ఈ పాట పాడింది మంగ్లీ. ప్రస్తుతం మంగ్లీ ట్రోల్కి గురవుతోంది. అసలు ఎందుకు ఇలాంటి పాటలు పాడడం? మీకు వేరే అవకాశాలు లేవా? తెలుగులో పాడితే గొప్ప సింగర్ అవ్వరా మీరు? హిందీలో పాడితేనే గొప్ప సింగరా? బాలీవుడ్ సినిమాల్లో పాడితేనే గొప్ప సింగరా? పాడితే పాడారు, మంచి పాటలు పాడొచ్చుగా, ఎందుకు ఈ బూతు పాటలు? అదే పాటను మన చంద్రబోస్ గారు తెలుగులో రాశారు. ఆయన ఎంత చక్కగా లిరిక్స్ రాశారండి. ఇప్పుడు ఈ రకీబ్ అలాం అనే అతను అమ్మాయి శరీరాన్ని దరిద్రంగా బోల్డ్గా వర్ణించాడు. ఆ బోల్డ్ లిరిక్స్ చూసి నెటిజన్స్ అంతా కామెంట్స్తో వేసుకుంటున్నారు. అదొకటను ఢిల్లీకి చెందినటువంటి ఒక లాయర్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు అలాగే వస్తున్నట్టు విమర్శలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ నుంచి ఆ పాటను తొలగించారు. యూట్యూబ్ నుంచి ఆ పాటను తొలగించారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పు చేశారని ఒప్పుకున్నారు. బోల్డ్ లిరిక్స్ ఇచ్చినటువంటి రైటర్ తప్పే, ఆ పాట పాడిన సింగర్ మంగ్లీ తప్పే, ఆ సినిమా డైరెక్షన్ చేస్తున్నటువంటి డైరెక్టర్ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద నటులు ఉన్నారు కదా, వాళ్ళైనా కాస్త బుద్ధి చెప్పొచ్చు కదా. ఇప్పటికే సమాజం ఈ బోల్డ్ కంటెంట్తో చెడిపోయింది. చిన్న చిన్న పిల్లలు 10, 12, 13, 14 ఇయర్స్ పిల్లలు ఈ ఫోన్లోకి ఈ వీడియోలు, న్యూడ్ వీడియోస్, బోల్డ్ వీడియోస్, బూతులు, యూట్యూబ్లో అయితే కొన్ని ఛానల్స్ అయితే పచ్చి బూతులతోనే వీడియోస్ చేస్తూ ఉంటారు. చూడడానికి కామెడీగా అనిపిస్తుందని చాలామంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. బూతులతో నిత్యం లేచిన దగ్గర నుంచి బోల్డ్ కంటెంట్తో వీడియోస్ చేసేవాళ్ళే ఎక్కువ. ఎందుకంటే ఊరికే ఫేమస్ అయిపోతామని. మరి మంగ్లీ ఆల్రెడీ ఫేమస్ అయ్యారు కదా, ఈ బూతు పాటలు పాడకపోతే ఏమైంది? మంగ్లీకి మంచి పేరుంది, మంచి సింగర్ అనేటువంటి పేరుంది. జగమంతా నీవే కదరా జంగమా, అలాంటి పాటలు పాడినటువంటి వ్యక్తి భక్తి పాటలు పాడినటువంటి నోటితో ఈ బూతు పాటలు పాడితే వినటానికి చాలా దరిద్రంగా, అసహ్యంగా ఉంటుంది. చాలామంది మంగ్లీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆమెని పొగుడుతూ, ఆమె అందాన్ని వర్ణిస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వ్యక్తులు ఉన్నారు. హీరోయిన్ ఫిగర్ రా ఏమి అని కూడా అనుకుంటూ ఉంటారు. అలానే ఆమె జానపద గీతాలు పాడుతూ ప్లేబ్యాక్ సింగర్గా పనిచేస్తూ ఫేమస్ అయ్యారు. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారి సినిమాలో ఎక్కువ పాటలు పాడతారు. ఆమె వాళ్ళ చెల్లెలు కూడా దేవిశ్రీ గారి సినిమాలోనే ఎక్కువ పాటలు పాడేవారు. ఆ దేవిశ్రీ గారి సినిమాలో పాడిన పాటల ద్వారానే ఆమెకు ఫేమ్ వచ్చింది. ఆ వచ్చినటువంటి ఫేమ్ని తెలుగులోనే ఉపయోగించుకుంటే బాగుండేది. అది కాకుండా మనకు అవకాశం వచ్చింది బాలీవుడ్లో చెలరేగిపోదాం అన్నట్టుగా హిందీ పాటలు పాడితే ఇలానే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూడండి ఎంత వ్యతిరేకత ఉందో. ఏ వ్యక్తి అయినా కానీ, మన తెలుగు వ్యక్తులు కానీ లేదా దేశవ్యాప్తంగా కానీ కొంత మన దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మనకు మనం పెట్టుకున్నవే. నాకేం అవసరం లేదు, నేను తీసేసి ఇడిసేసి తిరుగుతుంటే ఎవడో ఏమండవు. కానీ మనకి కనిపించినటువంటి ఒక షాడో రూల్స్ అనుకోవచ్చు, లేదా షాడో బ్యానింగ్ అనుకోవచ్చు. మనం అలాంటి ఒక నియమాలతో బ్రతుకుతున్నాం. కొంతవరకు భారతదేశంలో ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు మిగిలి ఉన్నాయి అంటే ప్రతి వ్యక్తి మనసులోనూ ఏదైనా చేసేటప్పుడు అది తప్పు అనే విషయం వాడికి అర్థం అవుద్ది. అందుకని కొంతవరకు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తూ ఉన్నాయి. అవి మనం పెట్టుకున్నాయి. వాస్తవానికి నువ్వు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన పాట పాడొచ్చు, నీ ఇష్టం వచ్చిన మాట మాట్లాడొచ్చు. నీకు స్వేచ్ఛ ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం ప్రకారం నీకు అన్ని హక్కులు ఉన్నాయి. కానీ వాటిని ఎట్లా వినియోగించాలి అనే విషయం మనకు తెలుసు. అందుకే మనం మనుషులు అయ్యాం, ప్రత్యేకించి భారతీయులు అయ్యాం. దాన్ని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టే భారతీయులు అయ్యాం. కొన్ని దేశాల్లో విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛని ఎలా వాడుకుంటున్నారు? రాంగ్ డైరెక్షన్లో వాడుకుంటున్నారు. మరి మన దగ్గర అలా వాడుకోలేం కదా. మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటాం కాబట్టి కాస్త కోస్త గౌరవం వేడిచింది మనకి. అందులోని తెలుగు వాళ్ళకి ఇంకాస్త గౌరవం ఉందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఎంతమంది అనుకున్నా నాకు తెలీదు. తెలుగు వాళ్ళకి దేశంలో కాస్త గౌరవం ఉంది అని అనుకుంటున్నా. దాన్ని మరీ భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దండి దయచేసి. మీరు పాటలు పాడొచ్చు, గొప్ప సింగర్ అనిపించుకోవచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు, బాగా ఎదగొచ్చు. మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది. మేము ఎప్పుడూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. ఒకవేళ మీ చెయ్యి కింద పడిపోయినా మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని లేపారు, పడేయడం పెద్ద కష్టమేం కాదు. ఎంత సింపుల్గా మీకు స్టార్డమ్ వచ్చిందో అంత సింపుల్గా పోతుంది. ఎందుకు? మీకు మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశాలు ఇస్తున్నారు అంటే మీరు పాడిన పాటని ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు అంటే
డైరెక్టర్ అవకాశం ఇస్తున్నాడు. ఇది ఒక రొటేషన్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రేక్షకుల దగ్గర ఆ సాంగ్ ఆగిపోయిందనుకో, వాళ్ళు మీ సాంగ్ రిజెక్ట్ చేశారనుకో, మళ్ళీ మీకు అవకాశాలు రావు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క సెలబ్రిటీని లేపేది అభిమానులే, పడేసేది అభిమానులే. ఒకప్పుడు ఒక వెలిగినటువంటి నటీనటులు ఇవాళ తెలుగు తెరకు దూరం అయిపోయారు. ఒకప్పుడు ఒక వెలిగినటువంటి డైరెక్టర్లు ఇవాళ సినిమాలు లేక వెలవెలబోతున్నారు. అలాంటి పరిస్థితిని ఎందుకు వచ్చింది అంటే, కొన్నిసార్లు నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. సిద్ధార్థ అనేటువంటి ఒక యాక్టర్ ఎంత గొప్ప యాక్టర్ అంటే, బొమ్మరిల్లు సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో. నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా బ్లాక్ బస్టర్. బాయ్స్ సినిమాని ఎంత బాగా ఆదరించాం తెలుగు ప్రేక్షకులు. కానీ ఒకే ఒక్క మాట తెలుగు ప్రేక్షకుల గురించి తప్పుగా మాట్లాడడంతో అతని కెరీర్ ఈరోజు ఏమైపోయింది. అతను ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది కూడా యాటిట్యూడ్ చూపించే ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారో తేడా వస్తే అంతలా తొక్కేస్తారు. మిమ్మల్ని, మంగ్లీ గారిని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు కాబట్టి మీకు ఈరోజు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయి నుంచి మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళకుండా చూసుకోవాలి అంటే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సాంగ్స్ పాడొద్దండి దయచేసి. ఫ్యాన్స్ అంతా కోరుకునేది కూడా అదే. ఎందుకంటే బోల్డ్ కంటెంట్ ఉన్న పాడి మీ ఇష్టం, అది మీ కెరీరు, మీ లైఫ్, మీ పర్సనల్, మీ వ్యక్తిగతం. కానీ మీరు పాడే సాంగ్ సమాజంలోకి వస్తే ఎంతమంది చెడిపోతారు, ఎంతమంది పిల్లలు తప్పుదారి పెట్టిపోతారు. ఆ బూత్ లిరిక్స్ ఏంటండి, ఎంత తప్పుడు పాటలు అవి. ఆ బూత్ లిరిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నాకు కాపీ రైట్స్ పడతాయి, లేదా నా ఈ వీడియోని కూడా యూట్యూబ్ లేపేస్తుంది. అంటే అంత దరిద్రమైనటువంటి పాటని లిరిక్స్ రచించాడు ఆ రైటరు, దాన్ని మీరు పాడారు. పాడేటప్పుడైనా మీకు బుద్ధి ఉండాలిగా. పోనీ మీకు హిందీ రాదనుకోండి, దాని అర్థం ఏంటని అడగాలిగా. హిందీ రాకుండా మీరు పాట పాడరు కదా, వచ్చే ఉంటుంది మీకు హిందీ రాకుండా ఎందుకు ఉంటుంది. సెలబ్రిటీస్ అంటే 4-5 భాషలు నేర్చుకునే ఉంటారు. మరి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అంశాన్ని ఇంత సిల్లీగా తీసుకొని ఈ పాట పాడి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. మంగ్లీ గారు చేసింది అయితే 100% తప్పు ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు, అసలు మంగ్లీ పాడిన పాట వాస్తవానికి సమాజంలోకి రాకూడదు. అది రాకూడదు కాబట్టి యూట్యూబ్లో డిలీట్ చేశారు, సినిమాలో కూడా తీసేస్తారు. రేపు సినిమాలో కూడా ఆ పాట రాదు, ఉండబోదు. ఆడియో రూపంలో వచ్చినటువంటి అనేక రకాల యాప్స్లో కూడా ఆ పాట పోతుంది. జియో మ్యూజిక్ కానీ, గానాలో కానీ, ఇంకా కొన్ని స్పాటిఫై కానీ ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి, వాటిలో కూడా ఈ పాటను తొలగిస్తే బాగుంటుంది. లేదంటే ఇంకా భవిష్యత్తులో అసలు పాట అంటే బూతులే ఉండాలి, లేకపోతే వినలేము అనే స్థాయికి ప్రేక్షకులను తీసుకుపోతారు వీళ్ళు. ప్రేక్షకుల మైండ్నే జడగొడతారు వీళ్ళు. రేపొద్దున ఏమవుతుందంటే, ఒక మంచి సాహిత్యం ఉన్నటువంటి పాటను రాస్తే ఒక రైటరు, దాన్ని ప్రేక్షకులు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వీళ్ళు బూత్ పాటలకు అలవాటు పడతారు. ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నాన్ వెజ్ తిన్నాం అనుకోండి వీక్లీ ట్వైస్, మళ్ళీ నెక్స్ట్ వీక్లో కూడా తినాలనిపిస్తుంది, ఆ తర్వాత ఇంకా తినాలనిపిస్తుంది. అంటే మైండ్ ఎలా ఉంది అంటే, ఒకదానికి ఎడిక్ట్ అయిపోతాం. ఎంతటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తినైనా సరే కొన్ని సందర్భాలు చెడగొడతాయి. కొన్ని పదాలు, కొన్ని పాటలు, కొన్ని మాటలు ఆ మనిషి యొక్క జ్ఞానాన్ని దెబ్బతీస్తాయి. నిజాన్ని గ్రహించాలంటే జ్ఞానాన్ని మించినటువంటి శక్తి కావాలి. ఆ శక్తి చాలా మందికి లేకపోవచ్చు. సో వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఆగమైపోతారు ఇలాంటి పాటలకు అనేది నా ఉద్దేశం. మంగ్లీ పాడినటువంటి పాట నేనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను, చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలో కూడా మంగ్లీ తన బర్త్డే పార్టీలో ఈ డ్రగ్స్, అలాగే మందు, ఇంకేవేవో తెచ్చి పార్టీ చేసినట్టు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. పోలీస్ రైడింగ్ జరిగింది. ఆ తర్వాత ఆమె ఇక్కడ డ్రగ్స్ లేవు, ఏం లేవు, మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు, ప్యాక్ ఆడుతున్నారు, ఏదో సమ్మె చెప్పుకుంటూ వచ్చింది. వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. సెలబ్రిటీలు కొంత స్టార్డమ్ వచ్చిన తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడి బ్రెయిన్లో చిప్పు దొబ్బుతుందో ఏమో తెలియదు, కానీ కొన్ని దరిద్రమైనటువంటి పనులు చేయడానికి అలవాటు పడుతూ ఉంటారు. మొదట ఎలా అయితే ఉన్నారో ఈ స్టార్డమ్ రాకముందు, స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలానే ఉంటే వాళ్ళ గౌరవం కలకాలం నిలబడుతుంది, వాళ్ళ అవకాశాలు జీవితాంతం వస్తూ ఉంటాయి. పాతకాలంలో కైకాల సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు గారు, లేదంటే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నటువంటి అన్నపూర్ణమ్మ గారు, విజయ నిర్మల గారు, ఆమె వయసు ఉన్నంత కాలం సినిమాలు చేశారు. ఏదో నిర్మల మామగారు అంటాం కదా, మనం బామ్మగారు అంటాం, నిర్మల బామ్మగారు, ఆ బామ్మగారు కానీ, పావలా శ్యామల కానీ, వీళ్ళంతా కూడా వయసు ఉన్నంతకాలం సినిమాలు చేశారు. ఎందుకంటే ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోలేదండి. వయసులో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా 1-2 ప్రాబ్లమ్స్, ఏమైనా సమస్యలు వచ్చి పడినా మరీ ఇంత దరిద్రంగా ఆడియన్స్తో తిట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. అలానే సింగర్స్ కూడా అంతే. అప్పుడున్నటువంటి సింగర్స్ వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. పాటలు పాడు చిత్ర గారు, ఎస్పి సుశీల గారు, వీళ్ళంతా పాటలు పాడేవాళ్ళు తప్ప అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటనేది ఇంకా చాలామందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అంత హుందాగా బ్రతికారు. వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్యలు ఉంటాయి ఫ్రెండ్స్, కానీ దాన్ని బయట పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోకి తీసుకురాకూడదు. ఒకటను మనం పాటలు పాడేటప్పుడు కానీ, యాక్ట్ చేసేటప్పుడు కానీ హుందాతనంగా వ్యవహరించాలి. బోల్డ్ సీన్స్లో నటించడం అని చాలామంది హీరోయిన్స్ మాట్లాడుతూ ఉంటారు. అలానే బోల్డ్ కంటెంట్ ఉన్న సీన్లు చేయకూడదు అని ఫిక్స్ అవుతారు. సింగర్స్ కూడా బోల్డ్ లిరిక్స్ ఉన్నటువంటి పాటలు మేము పాడమని రిజెక్ట్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి అసలు మీరేమనుకుంటున్నారు? మంగ్లీ ఇలాంటి పాట పాడడం పైన మీ అభిప్రాయం ఏంటి? కరెక్టేనంటారా పాడడం? కరెక్ట్ అనేవాళ్ళు కామెంట్ చేయండి, కరెక్ట్ కాదు అనేవాళ్ళు కామెంట్ చేయండి.
ఎవరు ఏది చేసినా కామెంట్ చేయడం ఇంపార్టెంట్. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.